హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ ప్రజ్ఞ ట్యుటోరియల్స్. ఈ వీడియోలో మనం 7th క్లాస్కి సంబంధించి రేషియో అండ్ అప్లికేషన్స్ చాప్టర్ నెంబర్ 7 ఎక్సర్సైజ్ నెంబర్ 1. సో దీంట్లో ఆల్రెడీ 2 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడం జరిగింది. ఈరోజు క్వశ్చన్ నెంబర్ 3 నుంచి క్వశ్చన్ నెంబర్ 5 వరకు ఆన్సర్స్ చూద్దాం. సో క్వశ్చన్ నెంబర్ 3, rectangle measures 40 centimeter at its length and 20 centimeter at its width. Find the ratio of the length to the width. ఈ క్వశ్చన్ లో మనకి రెక్టాంగిల్ యొక్క లెంత్ ఇచ్చాడు, రెక్టాంగిల్ యొక్క విడ్త్ ఇచ్చాడు. క్వశ్చన్ ఏమని అడుగుతున్నాడు అంటే ఫైండ్ ద రేషియో ఆఫ్ లెంత్ టు విడ్త్. అంటే ఇక్కడ లెంత్ కి మరియు విడ్త్ కి రేషియో మనము ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ ఇచ్చిన స్టేట్మెంట్ రాద్దాం. గివెన్, ఇది క్వశ్చన్ నెంబర్ 3. గివెన్ లెంత్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ that is equal to 40 centimeter. Width of a rectangle is nothing but 20 centimeter. Next we have to find the ratio of length to width. That is solution length by width we have to calculate. Length is how much? 40 centimeter. Width is 20 centimeter. So now 0 0 cancel. So now we are getting 4 by 2. 4 by 2 is nothing but 2 ones are 2 twos are. So 2 by 1, that is 2 is to 1. That is the ratio of length to width. The ratio of length to width is 2 is to 1. Next, question number 4. The speed of a garden snail is 50 meter per hour and that of cheetah is 120 kilometer per hour. Find the ratio of their speeds. Find the ratio of their speeds. So speed of garden snail (50 meter per hour). This is 50 meters. Speed of cheetah that is nothing but 120 kilometer per hour. So first we have to change that kilometer into meters. సో రేషియో అనేది ఎప్పుడు కూడా రెండు సేమ్ క్వాంటిటీస్ ని కంపారిజన్ చేయాలి. సో ఇక్కడ ఇది మీటర్స్ లో ఉంది, ఇది కిలోమీటర్స్ లో ఉంది. సో వీటికి మనం రేషియో క్యాల్కులేట్ చేయలేము. ఫస్ట్ దీన్ని మీటర్స్ లోకి మారిస్తే రెండు కూడా సేమ్ మీటర్స్ లో ఉంటాయి కాబట్టి అప్పుడు రేషియో అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో 120 into 1 kilometer is equal to 1000 meters. So now 120,000 1,20,000 meters. Now he is asking to find the ratio of their speeds. Speed of garden snail speed of cheetah. That is equal to
So 50 meters is the speed of garden snail. 1,20,000. So now 0 0 cancel. So we are getting 5 by 1 lakh. So 5 by 12,000. Cancellation. 5 ones are 5. 5 twos are 10. 5 fours are 20. 0 0. 1 by 2,400. So 1 is to 2,400. This is in meters. Speed of garden snail versus speed of cheetah is 1 is to 2,400. Next question number. Divide 96 chocolates between Raju and Ravi in the ratio 5:7. So total chocolates is equal to 96. So now ratio of Raju and Ravi. That is 5:7. సో ఇక్కడ మనకి 96 చాక్లెట్స్ ఉన్నాయి. ఈ 96 చాక్లెట్స్ ని రాజుకి మరియు రవికి మనము పంచాలి. ఏ విధంగా పంచాలి? 5:7 రేషియోలో పంచాలి. సో అంటే రాజు యొక్క షేర్ ఏమో 5 పార్ట్స్, రవి యొక్క షేర్ ఏమో 7 పార్ట్స్. సో షేర్ ఆఫ్ రాజు ఈజ్ ఈక్వల్ టు, సో ఈ 5 + 7 చేస్తే మొత్తం 12 వస్తుంది. అంటే 12 లో 5 పార్ట్స్ ఏమో రాజుకి ఇవ్వాలి ఇంటూ 96. 12 8s are 96. 8 into 5 is nothing but 40. 40 chocolates రాజుకి వస్తాయి. షేర్ ఆఫ్ రవి that is equal to 7/12 into 96. 12 ones are 12 8s are 7 8s are 56. So very simple. Answer is very simple. ఫస్ట్ ఏం చేయాలంటే ఇప్పుడు రాజుకి ఎన్ని చాక్లెట్స్ వస్తాయి అనేది క్వశ్చన్. రాజు యొక్క షేర్ ఎంత? 5. మొత్తం 12. 5 + 7 మొత్తం 12 కాబట్టి 5/12 into total number of chocolates. 12 ones are 12 8s are. So 5 8s are 40. సో ఈ రెండు చూడండి, 40 + 56 టోటల్ చేసినా కూడా మళ్ళీ మనకి 96 వస్తుంది. నెక్స్ట్ ఇదే క్వశ్చన్ ఇంకో రకంగా కూడా చేయొచ్చు. సెకండ్ మెథడ్ లో చేయాలని అంటే, సో టోటల్ చాక్లెట్స్ ఈజ్ ఈక్వల్ టు 96. మనం ఏ రేషియోలో డివైడ్ చేస్తున్నాము? 5:7 కాబట్టి రాజు యొక్క షేరు 5x, రవి యొక్క షేరు 7x. 5 + 7 is nothing but 12x. X is nothing but 96/12. 12 ones are 12 8s are. X value 8 వస్తుంది. అంటే 1 part is equal to 8 చాక్లెట్స్. ఒక పార్ట్ కి 8 చాక్లెట్స్ అని అర్థం. సో అప్పుడు రవి యొక్క షేర్ ఎంత ఉంది? 7 పార్ట్స్ ఉంది. రాజు యొక్క షేర్ ఎంత ఉంది? 5 పార్ట్స్ ఉంది. సో షేర్ ఆఫ్
Raju is equal to 5x. 5 into 8, that is 40. Share of Ravi, 7x. 7 into 8, 56. సో ఈ మెథడ్లో అయినా చేయొచ్చు, ఈ మెథడ్లో కూడా మనం ఆన్సర్ అనేది చేయొచ్చు. మనకి ఏ మెథడ్ ఈజీగా ఉంటే ఆ మెథడ్ని మీరు ఫాలో అవ్వండి. స్మాల్ రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్, చిన్న రిక్వెస్ట్ ఏంటంటే నా సైడ్ నుంచి, ఈ వీడియో మీకు నచ్చితే దీనికి సంబంధించి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి.